I.B. Vishnumohan Reddy, lecturer in botany, Government Degree College, Vanparthi. ఈరోజు ఫస్ట్ సెమిస్టర్లో ఉండేటటువంటి ఆల్గేకి సంబంధించినటువంటి వాటి యొక్క లైఫ్ సైకిల్స్, జీవిత చక్రాలు, శైవలాల్లో కనిపించేటటువంటి వివిధ రకాల జీవిత చక్రాల గురించి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. జనరల్గా జీవి యొక్క పుట్టుక, అభివృద్ధి క్రమాలు ఒక క్రమ పద్ధతిలో మార్పులతో వివిధ దశలలో ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడుతూ ఉంటాయి. ఆ క్రమంగా జీవితకాలం సంపూర్ణమవుతూ ఉంటుంది. జీవిత కాలక్రమం దశలను వరుస క్రమంలో గుర్తిస్తే అవి ఒక సైకిల్ లాగా, ఒక వలయంలాగా చక్రీయంగా పునరావృతమవుతూ ఉంటాయి. దీనినే జీవిత చరిత్ర లేదా జీవిత చక్రము, లైఫ్ సైకిల్ అని పిలవడం జరుగుతుంది. వృక్ష జీవిత చక్రాల్లో రెండు ప్రధాన అంశాలైనటువంటి ఉంటాయి: శాఖీయ లేదా బాహ్య స్వరూప లక్షణము మరియు కణ సంబంధ లేదా క్రోమోజోమ్ సంబంధ లక్షణాలు. శైవలాల జీవిత చరిత్రలో ఏకస్థితిక, ద్వయస్థితిక దశల ప్రాముఖ్యత వేరువేరుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దీనిని బట్టి శైవలాల లోపల వివిధ రకాలైనటువంటి జీవిత చక్రాలను గుర్తించడం అనేటువంటిది జరిగింది. దాదాపుగా 6 రకాల జీవిత చక్రాలను గుర్తించడం జరిగింది. అందులో మొదటిది ఏకస్థితిక జీవిత చక్రము, హ్యాప్లాయిడ్ లైఫ్ సైకిల్. ఏకస్థితిక జీవిత చక్రం. రెండవది ద్వయస్థితిక జీవిత చక్రం, డిప్లాయిడ్ లైఫ్ సైకిల్. మూడవది సమరూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రము, సమరూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రము. ఐసోమార్ఫిక్ డిప్లో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్, ఐసోమార్ఫిక్ డిప్లో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్. నాలుగవది భిన్న రూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రము, హెటెరోమార్ఫిక్ డిప్లో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్. ఐదవది ద్వి ఏకస్థితిక జీవిత చక్రము, హ్యాప్లోబయాంటిక్ లైఫ్ సైకిల్. ఆరవది ద్వయస్థితిక జీవిత చక్రము, డిప్లోబయాంటిక్ లైఫ్ సైకిల్. ఈ విధంగా మొత్తం 6 రకాల జీవిత చక్రాలు మనకు ఈ శైవలాల లోపల కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. అందులో మొదటిది ఏదైతే ఉందో అది ఏకస్థితిక జీవిత చక్రము, ఏకస్థితిక జీవిత చక్రం. జనరల్గా ఏకస్థితిక జీవిత చక్రం అనేది క్లోరోఫైసి, క్రైసోఫైసి, జాంతోఫైసికి చెందిన జాతుల్లో ఎక్కువగా ఆ సంబంధిత ప్రజాతుల లోపల ఈ యొక్క
ఏకస్థితిక జీవిత చక్రము ఎక్కువగా కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది సరళమైనటువంటి జీవిత చక్రము. లైంగికోత్పత్తిలో ఏర్పడే సంయుక్త బీజం మాత్రమే ద్వయస్థితికంగా ఉంటుంది. ఇది స్వల్పకాలికంగా ఉంటుంది. ఏకస్థితిక దశనే ఎక్కువ కాలం ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లామిడోమోనాస్ ఏకస్థితిక జీవిత చక్రానికి ఈ హ్యాప్లాయిడ్ లైఫ్ సైకిల్ కొరకు మనం క్లామిడోమోనాస్ యొక్క జీవిత చక్రాన్ని పరిశీలించినట్లయితే, క్లామిడోమోనాస్ థాలస్ ఏదైతే ఉందో అది ఎన్ స్థితి లోపల ఉంటుంది, అంటే ఏకస్థితికంగా ఉంటుంది. ఈ ఏకస్థితికంగా ఉండేటటువంటి క్లామిడోమోనాస్ అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల గమన సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ గమన సిద్ధ బీజాలు మొలకెత్తి తిరిగి ఏకస్థితికమైనటువంటి క్లామిడోమోనాస్ థాలస్ను ఏర్పరుస్తాయి. ఇదే క్లామిడోమోనాస్ లైంగిక ప్రత్యుత్పత్తి లోపల సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది, ప్లస్ మైనస్ సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ సంయోగ బీజాలు సంయోగంలో పాల్గొనడం వల్ల సంయుక్త బీజం అనేటటువంటిది ఏర్పడుతుంది. జైగోట్ సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజము 2n స్థితి లోపల ఉంటుంది, ద్వయ స్థితిలో ఉంటుంది. ఈ సంయుక్త బీజము ప్రతికూల పరిస్థితులు తొలగిపోయే వరకు, అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకు సుప్తావస్థలో ఉండి, ఎప్పుడైతే అనుకూల పరిస్థితులు ఏర్పడతాయో ఆ సంయుక్త బీజము క్షయకరణ విభజనకు గురై ఏకస్థితిక గమన సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ గమన సిద్ధ బీజాలు మొలకెత్తి తిరిగి క్లామిడోమోనాస్ సంయోగ బీజ దశను ఏర్పరుస్తాయి. అంటే ఈ లైఫ్ సైకిల్లో మనం గమనించినట్లయితే ఏంటంటే, ఇక్కడ మొత్తం ఏకస్థితిక రూపమే దీర్ఘకాలికంగా ఉంటుంది. కేవలం ద్వయస్థితికమైనటువంటి రూపము ఈ యొక్క సంయుక్త బీజము జైగోటుకు మాత్రమే పరిమితమవుతుంది. అది తాత్కాలికంగా కొద్ది కాలమే ఉంటుంది. కాబట్టి ఈ క్లామిడోమోనాస్ లైఫ్ సైకిల్, ఈ రకంగా ఉండేటువంటి లైఫ్ సైకిల్ని ఏమని పిలుస్తామంటే ఏకస్థితిక జీవిత చక్రము అంటాం. ఏకస్థితిక జీవిత చక్రం అంటే దీని లోపల ఏకస్థితిక దశనే ఎక్కువ కాలం ఉంటుంది. ద్వయస్థితిక దశ కేవలం సంయుక్త బీజానికి మాత్రమే పరిమితమై ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకమైనటువంటి జీవిత చక్రాన్ని మనం ఏకస్థితిక జీవిత చక్రము అంటున్నాం. ఏకస్థితిక జీవిత చక్రం. తర్వాత రెండవ రకమైనటువంటిది ఏమిటంటే ద్వయస్థితిక జీవిత చక్రం. ద్వయస్థితిక జీవిత చక్రం లోపల థాలస్ ఏదైతే ఉందో ఆ థాలస్ అనేటువంటిది 2n స్థితి లోపల ఉంటుంది, ద్వయస్థితికంగా ఉంటుంది. దీంట్లో ద్వయస్థితిక దశనే ప్రబలంగా ఉంటుంది. ఏకస్థితిక దశ కేవలం సంయోగ బీజాలకు మాత్రమే పరిమితమై ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకమైనటువంటి ద్వయస్థితిక జీవిత చక్రము క్లాడోఫోరా, గ్లామోరేటా, కాలెర్పా, బ్రయాప్సిస్, కోడియం, డయాటమ్స్, సర్గాసం, ఫ్యూఫ్యూకస్ లాంటి వాటి లోపల ఈ యొక్క ద్వయస్థితిక జీవిత చక్రం అనేటువంటిది కనిపిస్తుంది. అంటే ద్వయస్థితిక జీవిత చక్రంలో ఏమిటంటే ద్వయస్థితిక 2n స్థితిలో ఉన్న రూపమే ఎక్కువ కాలం ఉంటుంది. n స్థితిలో ఉన్నటువంటి రూపము తక్కువ కాలం, సంయోగ బీజదశ అనేటువంటిది అల్పకాలికంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాడోఫోరా గ్లోమిరేటా అలా చూసినట్లయితే మనకు ఇది ద్వయస్థితికమైనటువంటి థాలస్ ఉండేటటువంటిది. 2n స్థితిలో ఉన్నటువంటి థాలస్ అనేటువంటిది ద్వయస్థితికంగా 2n స్థితి లోపల ఉండడం జరుగుతుంది. ఇటువంటి క్లాడోఫోరా గ్లోమిరేటా లోపల అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల ద్వయస్థితికమైనటువంటి గమన సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఈ గమన సిద్ధ బీజాలు
మొలకెత్తి తిరిగి ద్వయస్థితికంగా ఉండేటటువంటి క్లాడోఫోరా గ్లామిరేటా అనేటువంటి దాన్ని సిద్ధబీజాన్ని ఏర్పరుస్తాయి. అదే లైంగిక ప్రత్యుత్పత్తి తీసుకున్నట్లయితే ఈ ద్వయస్థితికమైనటువంటి క్లాడోఫోరా గ్లోమిరేటా అనేటటువంటిది సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ ద్వయస్థితికమైనటువంటి సిద్ధబీజము సంయోగ బీజాలను ఏర్పరిచేటప్పుడు ఆ సంయోగ బీజ మాతృకణం ఏదైతే ఉంటుందో అది రిడక్షన్ డివిజన్కు గురవుతుంది, క్షయకరణ విభజనకు గురవుతుంది. గురి కావడం వల్ల ఏకస్థితికమైనటువంటి సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఏకస్థితికంగా ఉండేటువంటి ప్లస్ మైనస్ సంయోగ బీజాలు కలయిక చెందడం వల్ల తిరిగి ద్వయస్థితికమైనటువంటి సంయుక్త బీజం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ ద్వయస్థితిక సంయుక్త బీజము నేరుగా మొలకెత్తి ద్వయస్థితిక సిద్ధ బీజాన్ని ఏర్పరచడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ రకమైన జీవిత చక్రంలో ఏకస్థితిక దశ కేవలం దేనికి పరిమితమైందంటే సంయోగ బీజాలకు మాత్రమే పరిమితమైంది. ఇది అల్పకాలికమైనటువంటిది. కాబట్టి ఈ రకమైనటువంటి జీవిత చక్రంలో ద్వయస్థిక దశనే ప్రబలంగా ఉంది, ఏకస్థితిక దశ తక్కువ కాలం ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి జీవిత చక్రాన్ని ఏమని పిలుస్తామంటే మనం ద్వయస్థితిక జీవిత చక్రము అంటాం. అంటే ఇక్కడ థాలస్గా ఉండేటటువంటి క్లాడోఫోరా గ్లోమిరేటా ద్వయస్థితికంగా ఉంటుంది. దాని నుంచి అలైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే గమన సిద్ధ బీజాలు కూడా ద్వయస్థికంగానే ఉంటాయి. అవి మొలకెత్తడం వల్ల తిరిగి ద్వయస్థిక క్లాడోఫోరా గ్లామిరేటా అనేటటువంటి సిద్ధ బీజమే ఏర్పడుతుంది. ఇటువంటి సిద్ధ బీజము లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొనే ముందు ఏర్పరిచేటటువంటి ఆ సంయోగ బీజాల యొక్క మాతృకణం ఏదైతే ఉందో అది 2n స్థితిలో ఉంటుంది. అది క్షయకరణ విభజన చెందడం వల్ల ఏకస్థితిక సంయోగ బీజాలు ఏర్పడతాయి. ఈ ఏకస్థితిక సంయోగ బీజాలు ఒకదాంతో ఒకటి కలవడం వల్ల n+n 2n కలవడం వల్ల 2n స్థితిలో ఉన్నటువంటి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజము నేరుగా తిరిగి కొత్త సిద్ధ బీజాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ సంయోగ బీజ దశ కేవలం సంయోగ బీజాలకు మాత్రమే పరిమితమైంది. ఇది అల్పకాలికంగా ఉండేటటువంటి నిర్మాణం. దీర్ఘకాలికంగా ఏది ఉంటుంది అంటే 2n స్థితి సిద్ధ బీజ దశ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే ద్వయస్థితిక జీవిత చక్రము, డిప్లాయిడ్ లైఫ్ సైకిల్గా ఈ రకమైనటువంటి జీవిత చక్రాన్ని పరిగణించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత మూడవది సమరూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రము. సమరూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రము. సమరూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రము అంటే మొదటి రెండింటి లోపల మొదటిది ఏమిటంటే ఏకస్థితిక జీవిత చక్రము, రెండవది ద్వయస్థితిక జీవిత చక్రం. అంటే మొదటి దాంట్లో ఏకస్థితిక దశ అంటే సంయోగ బీజ దశ ఎక్కువ కాలం ఉంటుంది. ద్వయస్థితిక దశ కేవలం సంయుక్త బీజానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. రెండవ దాంట్లో ద్వయస్థితిక దశ ప్రబలంగా ఉంటుంది. ఏకస్థితిక దశ అయినటువంటి సంయోగ బీజ దశ కేవలం సంయోగ బీజాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అంటే ఇక్కడ ఈ మొదటి రెండిటి లోపల ఒకదానికే రూపం ఉంది, రెండవ దానికి రూపం అనేది లేదు. ఏకస్థితిక దశ లోపల ద్వయస్థితిక దశకు రూపం లేదు, అది కేవలం జైగోటుకు పరిమితమైంది. ద్వయస్థితిక దశ లోపల ఏకస్థితిక దశకు రూపం లేదు, అది కేవలం ఈ సంయోగ బీజాలకు మాత్రమే పరిమితం కావడం అనేటువంటిది జరిగింది. అట్లా కాకుండా మూడవది ఏమిటంటే సమరూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రం. అంటే ఇక్కడ ఏకస్థితిక దశానికి రూపం ఉంటుంది, తర్వాత ద్వయస్థితిక దానికి కూడా సిద్ధబీజ దానికి కూడా స్పష్టమైనటువంటి రూపం ఉండి రెండు కూడా సమాన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అటువంటి సమాన ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రెండు కూడా ఒకే రూపంలో ఉంటాయి. ఒకే రూపం లోపల అంటే సిద్ధబీజము సంయోగ బీజము మార్ఫాలజికల్గా అంటే ఎక్స్టర్నల్ మార్ఫాలజీ బాహ్య స్వరూపంగా చూస్తే ఆ రెండు ఒకే రకంగా కనిపిస్తాయి మనకు. వాటిని మనం ఏది గ్యామెటోఫైట్, ఏది స్పోరోఫైట్, ఏది సంయోగ బీజము,
ఏది సిద్ధ బీజం అనేది మనం గుర్తించడానికి బాహ్య స్వరూపాన్ని బట్టి మనం గుర్తించడం కష్టం. ఆ రకంగా ఉండేదాన్ని ఏమంటామంటే సమరూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రం అంటాం. అంటే ద్వయస్థిక దశ ఏ రూపంలో ఉంటుందో ఏకస్థితిక దశ కూడా బాహ్యంగా చూస్తే అదే రకంగా ఉంటుంది. కాబట్టి సమరూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రంగా దాన్ని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకమైనటువంటి జీవిత చక్రాలు మనకు ఆల్వా, తర్వాత క్లాడోఫోరా, ఎంటరోమార్ఫా, తర్వాత ఫిట్చెల్లా, ఎక్టోకార్పస్, డిక్టియోటా, తర్వాత మొదలైనటువంటి వాటి లోపల ఈ రకమైనటువంటి జీవిత చక్రం అనేటటువంటిది కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్వా జీవిత చక్రాన్ని తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఇందులోపల ఆల్వా సిద్ధ బీజం ఏదైతే ఉందో ఈ సిద్ధ బీజం అనేటటువంటిది క్షయకరణ విభజన చెంది గమన సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఏకస్థితికంగా ఉండేటటువంటి గమన సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. అలైంగిక ప్రత్యుత్పత్తి లోపల ఈ ద్వయస్థితికమైనటువంటి ఆల్వా సిద్ధ బీజము ఈ క్షయకరణ విభజన చెంది ఏకస్థితికమైనటువంటి గమన సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ గమన సిద్ధ బీజాలు అనేటటువంటివి మొలకెత్తి మనకు సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. ఈ గమన సిద్ధ బీజాల్లో కొన్ని మైనస్ ఉంటాయి, కొన్ని ప్లస్ ఉంటాయి. ఆ రకంగా ప్లస్ మైనస్ సంయోగ బీజాలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఈ సంయోగ బీజానికి రూపం ఉంటుంది, అదేవిధంగా సిద్ధ బీజానికి కూడా రూపం ఉంటుంది. కాకపోతే జెనెటికల్గా అది 2n స్థితిలో ఉంటుంది, ఈ సంయోగ బీజమేమో n స్థితి లోపల ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ గమన సిద్ధ బీజాలు క్షయకరణ విభజనానంతరం ఏర్పడినటువంటి గమన సిద్ధ బీజాలు మొలకెత్తడం వల్ల ఏకస్థితికమైనటువంటి ప్లస్ మరియు మైనస్ ఆల్వా సంయోగ బీజాలు అనేటటువంటివి ఏర్పడతాయి. సంయోగ బీజం ఏం చేస్తుంది? లైంగిక ప్రత్యుత్పత్తి లోపల ప్లస్ మైనస్ సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. ఈ సంయోగ బీజాలు సంయోగంలో పాల్గొని సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తాయి. ఈ సంయుక్త బీజము నేరుగా మొలకెత్తి సిద్ధ బీజాన్ని ఏర్పరుస్తాయి. ఈ రకంగా ఇక్కడ సిద్ధ బీజానికి రూపం ఉంది, అదేవిధంగా ఇక్కడ సంయోగ బీజానికి కూడా రూపం ఉంది. ఈ రెండింటి రూపాలు బాహ్యంగా చూడడానికి ఒకే రకంగా కనిపిస్తాయి. వాటిని జెనెటికల్గా మనం జాగ్రత్తగా గమనిస్తే తప్ప బాహ్య స్వరూపంలో మాత్రం ఎటువంటి వ్యత్యాసం ఉండదు. కాబట్టి అందుకే వీటిని ఒకే రూపంలో ఉన్నాయి కాబట్టి సమరూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రాలుగా వీటిని పిలుస్తాం. అంటే ఒక సిద్ధ బీజము అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపేటప్పుడు క్షయకరణ విభజన చెంది ఏకస్థితిక గమన సిద్ధ బీజాలను ఏర్పరుస్తుంది. ఈ గమన సిద్ధ బీజాలు మొలకెత్తడం వల్ల ఏకస్థితిక సంయోగ బీజ దశ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ సంయోగ బీజము లైంగిక ప్రత్యుత్పత్తిలో పాల్గొని సంయోగ బీజాలను ఏర్పరిచి అది సంయుక్త బీజాన్ని ఏర్పరచడంలో దోహదం చేస్తుంది. ఈ సంయుక్త బీజము మొలకెత్తి ద్వయస్థితిక సిద్ధ బీజాన్ని ఏర్పరచడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రకమైనటువంటి జీవిత చక్రాన్ని ఏమంటామంటే సమరూప ఏకాంతర జీవిత చక్రంగా మనం దీన్ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మూడవది. తర్వాత నాలుగవది ఏమిటంటే భిన్న రూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రం. భిన్న రూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రం అంటే ఇంతకుముందు ఉన్నదానిలాగానే ఇక్కడ ఏకస్థితికానికి రూపం ఉంది, ద్వయస్థితికానికి కూడా రూపం ఉంది. అంటే సిద్ధ బీజానికి స్పోరోఫైట్కు రూపం ఉంటుంది, గ్యామెటోఫైట్కి కూడా రూపం ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన దాంట్లో స్పోరోఫైట్, గ్యామెటోఫైట్ మార్ఫలాజీ ఎక్స్టర్నల్ మార్ఫలాజికల్గా ఒకే రూపాన్ని కలిగి ఉన్నాయి. అందుకే దాన్ని అక్కడ సమరూప అన్నాం. అట్లా కాకుండా ఇక్కడ సంయోగ బీజము ఒక రూపంలో ఉంటుంది, సిద్ధ బీజము ఇంకొక రూపంలో ఉంటుంది. రూపాలు రెండు కూడా స్పష్టంగా వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి. అందుకే దీన్ని ఏమంటున్నామంటే భిన్న రూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రము అంటాం. భిన్న రూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రంగా దీన్ని పిలుస్తాం. ఇది మనకు
లామినేరియా, కట్లేరియా, మోనోస్ట్రోమా, స్టీజియోక్లోనియం, సబ్స్పైనోజం లాంటి జాతుల లోపల ఈ రకమైనటువంటి జీవిత చక్రం అనేటటువంటిది కనిపిస్తుంది. అంటే ఇందులోపల సిద్ధ బీజానికి రూపం ఉంది, సంయోగ బీజానికి కూడా రూపం ఉంది. రెండు సమాన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. కాకపోతే రెండిటి రూపాలు వేరువేరుగా ఉంటాయి. అందుకే దీన్ని భిన్న రూప ఏకాంతర జీవిత చక్రంగా దీన్ని మనం పిలుస్తాం. భిన్న రూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రంగా దీన్ని పిలవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇందులోపల ద్వయస్థితికమైనటువంటి సిద్ధ బీజం, ద్వయస్థితికంగా ఉండేటటువంటి అసూక్ష్మమైనటువంటి చిన్న పరిమాణంలో ఉన్నటువంటి సిద్ధ బీజం ఏదైతే ఉందో ఇది ఏకబిల సిద్ధ బీజాశయాలను ఏర్పరుస్తుంది. ఈ సిద్ధ బీజాశయాల్లో ఉన్నటువంటి మాతృకణాలు క్షయకరణ విభజన చెంది ఏకస్థితిక గమన సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి. ఈ గమన సిద్ధ బీజాలు మొలకెత్తడం వల్ల అవి కొన్ని పురుష సంయోగ బీజాలను, మిగతావి స్త్రీ సంయోగ బీజాలను ఏర్పరచడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా మనకు పురుష స్త్రీ సంయోగ బీజాలు అనేటటువంటివి ఏకస్థితిక దశ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ పురుష సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. స్త్రీ సంయోగ బీజాలు లైంగిక ప్రత్యుత్పత్తిలో స్త్రీ సంయోగ బీజాలను ఏర్పరుస్తాయి. ఈ రెండింటి కలయిక వల్ల సంయుక్త బీజం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజము మొలకెత్తి తిరిగి సిద్ధ బీజాన్ని ఏర్పరుస్తుంది. అయితే ఇక్కడ ఈ సిద్ధ బీజం యొక్క రూపమేమో అసూక్ష్మంగా ఉంటుంది, అంటే పరిమాణంలో పెద్దదిగా ఉంటుంది, అసూక్ష్మ వృక్షకంగా ఉంటుంది. అదే సంయోగ బీజం ఏమో సూక్ష్మంగా ఉంటుంది, చిన్న పరిమాణంలో ఉంటుంది. కాబట్టి చూడంగానే వాటిని గుర్తించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అంటే సంయోగ బీజం చిన్న పరిమాణంలో ఉంటుంది, సిద్ధ బీజం పెద్ద పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ఈ రెండు కూడా మనకు స్పష్టంగా ఈ వ్యత్యాసాన్ని చూపిస్తాయి. కాబట్టి వీటిని భిన్న రూప ఏకాంతర జీవిత చక్రాలుగా వీటిని మనం చెప్పవచ్చు అన్నమాట. భిన్న రూప ద్వయ ఏకస్థితిక జీవిత చక్రాలుగా మనం వీటిని చెప్పడానికి అవకాశం అనేటటువంటిది ఉంది. తర్వాత నాలుగవది ఏమిటంటే ఐదవది ఏమిటంటే ఇక్కడ మనకు ఐదవది ద్వి ఏకస్థితిక జీవిత చక్రం. అంటే దీంట్లో రెండు ఏకస్థితిక దశలు ఉంటాయి, ఒక ద్వయస్థితిక దశ. మొత్తం 3 దశలు ఒకదాని తర్వాత ఒకటి ఏకాంతరంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. 2 ఏకస్థితిక దశలు, ఒక ద్వయస్థితిక దశ ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. కాబట్టి ఇక్కడ దీని యొక్క జీవిత చక్రాన్ని ఏమంటామంటే ద్విద్వయస్థితిక జీవిత చక్రము, ద్వి ఏకస్థితిక జీవిత చక్రము అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పొరైఫ్రా, తర్వాత బెంజియా, తర్వాత బ్యాట్రకోస్పర్మం. ఈ బ్యాట్రకోస్పర్మం యొక్క జీవిత చక్రాన్ని తీసుకున్నట్లయితే ఇందులోపల బ్యాట్రకోస్పర్మం ఇది ఏకస్థితికంగా ఉన్నటువంటి సంయోగ బీజం. ఈ సంయోగ బీజం అనేటువంటిది లైంగిక ప్రత్యుత్పత్తి లోపల సంయోగ బీజాశయాలను, పురుష సంయోగ బీజాశయాన్ని, స్త్రీ సంయోగ బీజాశయం అయినటువంటి కార్పోగోనియాన్ని ఏర్పరుస్తుంది. పురుష బీజాశయం నుంచి స్పెర్మేషియం ఏర్పడుతుంది, కార్పోగోనియం నుంచి స్త్రీ బీజాలు ఏర్పడతాయి. ఇవి కూడా ఏకస్థితికంగా ఉంటాయి. ఈ రెండు కలవడం వల్ల ద్వయస్థితిక సంయుక్త బీజం అనేటటువంటిది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏకస్థితికమైనటువంటి బ్యాట్రకోస్పర్మం సంయోగ బీజము లైంగిక ప్రత్యుత్పత్తి లోపల ద్వయస్థితిక సంయుక్త బీజాన్ని ఏర్పరిచింది. ఈ ద్వయస్థితిక సంయుక్త బీజం అనేటటువంటిది క్షయకరణ విభజన చెంది మనకు గొనిమోబ్లాస్ట్ తంతువులను ఏర్పరుస్తుంది. ఈ గొనిమోబ్లాస్ట్ తంతువుల నుంచి కార్పోస్పోరాంజియంలు అనేటటువంటివి ఏర్పడతాయి. ఈ కార్పోస్పోరాంజియం నుంచి కార్పోస్పోర్లు అనేటటువంటివి ఏర్పడతాయి. ఈ కార్పోస్పోర్లు మనకు ఈ కాండ్రాన్సియా దశ అనేటువంటిది ఏర్పరిచి దాని నుంచి తిరిగి మనకు బ్యాట్రకోస్పర్మం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ రకంగా ఇందులో మనం చూస్తే
రెండు ఏకస్థితిక దశలు ఉన్నాయి. ఒకటి బ్యాట్రకోస్పర్మం అనేటటువంటి దశ ఒకటి, రెండవది ఈ యొక్క ఈ కాంట్రాన్సియా దశ అనేటటువంటిది. ఈ రెండు కూడా ఏకస్థితికంగా ఉండేటటువంటివి. ఇందులో ద్వయస్థితిక దశ కేవలం దేనికి పరిమితమైంది అంటే సంయుక్త బీజానికి మాత్రమే ద్వయస్థితిక దశ అనేటటువంటిది పరిమితమైంది. ఆ రకంగా రెండు ఏకస్థితిక దశలు, ఒక ద్వయస్థితిక దశ ఒకదాని తర్వాత ఒకటి రావడం అనేటువంటి జరుగుతుంది. అందుకే దీన్ని ద్వి ఏకస్థితిక జీవిత చక్రంగా దీన్ని పిలవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత చివరిది ద్వయస్థితిక జీవిత చక్రం. అంటే దీంట్లో ద్వయస్థితిక దశ అంటే సిద్ధబీజ దశ, గ్యామటోఫైటిక్ దశలు మనకు స్పోరోఫైటిక్ దశలు 2 వస్తాయి, గ్యామటోఫైటిక్ దశ 1 వస్తుంది. ఆ విధంగా 2 ద్వయస్థితిక దశలు, ఒక ఏకస్థితిక దశ ఏకాంతరంగా రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ రకంగా ఇక్కడ మనం గమనించినట్లయితే చతుస్క సిద్ధ బీజదము, ఈ చతుస్క సిద్ధ బీజం అనేటటువంటిది ఏకస్థితికంగా ఉండేటటువంటి ఈ చతుస్క సిద్ధ బీజాలు ఏవైతే ఉన్నాయో ఈ చతుస్క సిద్ధ బీజాలు మొలకెత్తడం వల్ల పురుష సంయోగ బీజదము, స్త్రీ సంయోగ బీజం ఏర్పడుతుంది. వాటి నుంచి పురుష సంయోగ బీజాలు అయినటువంటి స్పెర్మటాంజియాలు, స్త్రీ సంయోగ బీజాశమైనటువంటి కార్పోగోనియం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఈ కార్పోగోనియంలో ఉన్నటువంటి స్త్రీ బీజంతో ఈ స్పెర్మేషియం అనేటువంటిది కలవడం వల్ల ద్వయస్థితిక సంయుక్త బీజం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ సంయుక్త బీజం అనేటటువంటిది నేరుగా మొలకెత్తి ఇది ఏం చేస్తుందంటే గొనిమోబ్లాస్ట్ తంతువులను, ఆ తర్వాత కార్పోస్పోరాంజియమును ఏర్పరుస్తుంది. ఈ కార్పోస్పోరాంజియం అనేటటువంటిది కార్పోస్పోర్లను ఏర్పరుస్తుంది. ఈ కార్పోస్పోర్లు మొలకెత్తడం వల్ల చతుస్క సిద్ధ బీజం, పాలిసైఫోనియా యొక్క చతుస్క సిద్ధ బీజం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ విధంగా ఇక్కడ చతుస్క సిద్ధ బీజము ద్వయస్థితికి చెందినటువంటిదే. అదేవిధంగా ఈ యొక్క గొనిమోబ్లాస్ట్ తంతువులు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ద్వయస్థితికానికి చెందినటువంటివే. ఒక చతుస్క సిద్ధ బీజాలు మొలకెత్తడం వల్ల మాత్రమే 2 పురుష సంయోగ బీజ అంటే ఈ సంయోగ బీజ దశ అనేటువంటిది ఏర్పడుతుంది. పురుష సంయోగ బీజము, స్త్రీ సంయోగ బీజం అనేటటువంటిది ఏర్పడుతుంది. ఆ విధంగా ఒక ఏకస్థితిక దశ, 2 ద్వయస్థితిక దశలు ఒకదాని తర్వాత ఒకటి ఏకాంతరంగా రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ కార్పోస్పోరాంజియం 1 ద్వయస్థితిక దశ, తర్వాత చతుస్క సిద్ధ బీజం అనేటువంటిది 2వ ద్వయస్థితిక దశ. ఈ కార్పోస్పోరాంజియం నుంచి కార్పోస్పోర్లు ఏర్పడతాయి. కార్పోస్పోర్లు మొలకెత్తడం వల్ల చతుస్క సిద్ధ బీజం ఏర్పడుతుంది. ఈ చతుస్క సిద్ధ బీజం నుంచి చతుస్క సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఆ చతుస్క సిద్ధ బీజాలు ఏర్పడే ముందు ఈ క్షేకరణ విభజన జరుగుతుంది. కాబట్టి ఈ సిద్ధ బీజాలు అనేటువంటి మొలకెత్తినప్పుడు ఏకస్థితికమైనటువంటి సంయోగ బీజం అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఒక సంయోగ బీజ దశ, 2 సిద్ధ బీజ దశలు ఒకదాని తర్వాత ఒకటి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రకంగా మనకు పాలిసైఫోనియా లోపల ద్వయస్థితిక జీవిత చక్రము అనేటటువంటిది కనిపిస్తుంది. ఈ రకంగా మనకు 6 రకాలైనటువంటి జీవిత చక్రాలు పాలిసైఫోనియా లోపల కనిపించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట.